తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన ఉద్యమకారులైన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు అందలేదన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాత్సారం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని నియమించి వెంటనే హామీలను అమలుపరచాలని కోరారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ఇవాళ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు. 10,000 కోట్లతోటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఉద్యమకారులకు ఉచిత రైల్వే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆనాడు పిసిసి అధ్యక్షుడు, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు హామీ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులు అందరం కూడా చాలా అన్యాయానికి గురైపోయినాం. అదేవిధంగా 1969లో 369 మంది ఉద్యమకారులు బలైపోయినారు. అదేవిధంగా 2001 నుండి 2014లో దాదాపు 1,200 మంది ఉద్యమకారులు బలైపోయినారు. కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని స్పష్టమైనటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖున 1000 స్తంభాల గుడి నుండి చలో వరంగల్ కార్యక్రమం 1000 స్తంభాల గుడి నుండి ప్రారంభమవుతుంది. మహాపాదయాత్ర జరుగుతుంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఉద్యమకారులకు ఈరోజు ఏవైతే హామీలు ఆ రోజు ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.